Welcome summer. మేము తయారు చేసుకున్న వడియాలు ఎట్లా ఉన్నాయో చూపిస్తాము. ఒక పడి బియ్యం తీసుకున్నాము. దాన్ని 4-5 సార్లు బాగా కడుక్కోవాలా. రేషన్ బియ్యం కాబట్టి బాగా కడిగితే వాసన ఉండదు, బాగుంటుంది. రాత్రి అంతా నానబెట్టుకోవాలి. అలాగే రాత్రి సగ్గు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. రాత్రి అయితే మజ్జిగ వేసి పెట్టుకోవాలి. కొద్దిగా తెల్లగా వస్తాయి వడియాలు. మిక్సీ వేసేటప్పుడు సగ్గు బియ్యం రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకునే ముందు ఒక మగ్గు తీసుకున్నాం. 3 మగ్గులు, ఆ మగ్గుతో 3 మగ్గులు నీళ్లు పెట్టి కాగడానికి పెట్టినాము. అది కాగే లోపల మిక్సీ పట్టేసుకున్నాము. మెత్తగా పట్టుకోవాలి బాగా. అప్పుడు అయితే వడకలు ఉండకుండా ఉంటాయి మురుకులు వేసినప్పుడు. ఇట్లా నీళ్ళు కాగేటప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వంట సోడా కూడా వేసుకున్నాము. ఒకరు కలుపుతుంటే ఒకరు వేసుకుంటే బాగా కలుపుతుంది, ఉండలు లేకుండా. ఇట్లా కలుపుతూనే ఉండాలా. 45 నిమిషాలు పడుతుంది. ఇట్లా చూసుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆఫ్ చేసేసుకోవాలి. ఇట్లా పావులన్నీ సిద్ధం చేసుకొని ఒక 3-4 పావులు ఉంటే తొందరగా అవుతుంది అనమాట వేయడానికి. ఇట్లా క్లాత్ పరిచి దానిపైన కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ పెద్ద బాణలో నుంచి కొంచెం చిన్న గిన్నెలో తీసుకోవాలా. చల్లగా పడుతుంది అనమాట పిండి. ఇట్లా పావులో పోసుకున్నాము. పోసుకొని ఇట్లా వడియాలు పెట్టుకోవాలన్నమాట, చిన్నగా రౌండ్గా. ఒకరు నింపిస్తుంటే ఒకరు వేస్తుంటే తొందరగా అవుతుంది అనమాట. ఇట్లా 3-4 పెట్టుకుంటే పావులు తొందరగా అయిపోతాయి వడియాలు. చిన్న వేసుకుంటే నూనెలో వేయించినప్పుడు బాగా అవుతాయి అన్నమాట. అందుకే ఇట్లా చిన్నగా వేసుకోవాలి. ఇట్లా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇంకా బాగా ఎండకి. ఇంకా సాయంత్రం అయితే తీసుకొచ్చి ఇట్లా నీళ్ళు కొద్దిగా చిలకరించి వడియాలు తీసేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి. కొద్దిగా నీళ్ళు చిలకరించుకోవాలి. ఇట్లా తీసి ఒక చాట్ల ఇట్లా తీసుకున్నాం. అన్నీ తీసుకొని ఇంట్లోనే రాత్రంతా నైట్ ఆరేసుకున్నాం ఫ్యాన్ కిందనే. ముందు పైన ఆరింటాయి కాబట్టి ఇట్లా తిప్పేసి వేసుకుంటే వడియాలు తొందరగా ఆరిపోతాయి. ఇట్లా పెట్టుకున్నాం రాత్రంతా ఫ్యాన్ కింద. ఇంకా ఇదే పిండిలో మేము గట్టిగా గవ్వల మాదిరిగా వస్తుంది. ఇట్లా కలర్ వేసుకొని కూడా బాగుంటుంది అన్నమాట. కలర్ నీళ్ళలో కలిపి అంత కలర్ కాకుండా ఒక పైన అట్లా ఫ్లవర్ మాదిరిగా వస్తుంది అన్నమాట వేయించినప్పుడు. అందుకే ఇట్లా వేసుకుంటాం మేము కలరు. మొత్తం దాంట్లో పిండిలో కలపకుండా వేయించినప్పుడు చూడాలి మీరు, అప్పుడు బాగా కనిపిస్తుంది. ఇట్లా అన్నీ వేసుకున్నాం పైన. ఇవి కూడా అట్లే తీసేయాలా. తీసి ఒకరోజు పెట్టుకుంటే చాలు. ఎక్కువ పెట్టుకుంటే ఎర్రగా అయిపోతాయి వడియాలు. నూనెలో వేయించినా బాగా వచ్చినాయి మాకు. ఇవి కలర్ వేసినట్టు వడియాలు. ఇట్లా మొత్తం కలర్ కాకుండా ఇట్లా అక్కడక్కడ కలర్ కనిపిస్తుంది, బాగుంటాయి అన్నమాట చూడడానికి. ఇట్లా ఒక అట్టబెట్ట తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ వేసుకొని వడియాలు ఇట్లా తీసి పెట్టుకోవాలి. అంతే, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇది. ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు కావాల్సినప్పుడు కొన్ని తీసుకొని నూనెలో వేయించుకొని తినడం. ఇంకా Please like and subscribe. Please like and subscribe. Please like and subscribe.